గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస ప్రోక్త వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం నిన్నటి వరకు 19 సర్గలు పూర్తి చేసి 20వ సర్గలోని 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ 8 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. దేవదానవ దైత్యానాం యక్షగంధర్వ రక్షసాం అవధ్యేన త్వయా లోకః క్లేష్టం యోగ్యో న మానుషః. నిన్ను దేవదానవ దైత్యులు కానీ యక్షగంధర్వ రాక్షసులు కానీ చంపజాలరు కదా. అటువంటి నీవు మనుష్యలోకాన్ని ఎందుకు బాధిస్తున్నావు? అది యుక్తం కాదు కదా. అంటే మొత్తం భూప్రపంచం అంతా తిరిగి అందరు రాజుల్ని పీడిస్తున్నాడు. ఆ విషయంలో ఉన్నాం మనం. ఆ సందర్భంలో ఆయనకి మధ్యలో దేవర్షి అయిన నారదుడు కనిపించి అంటున్నాడు అనమాట, ఎందుకయ్యా దేవదానవులు లాంటి వాళ్ళే వాళ్ళందరే నీకు ఎదురు నిలవలేకపోతున్నావు? ఈ మనుష్యుల ఈ మానవ లోకంలో ఈ భూలోకంలో ఉన్న రాజుల మీదకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నిత్యం శ్రేయసి సమ్మూఢం మహద్భిర్వ్యసనైర్వృతం హన్యాత్కస్తాదృశం లోకం జరావ్యాధి శతైర్యుతం. ఈ మనుష్యలోకం అంతా కూడా ఏది వాళ్ళకు కావాలో తెలుసుకోని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ లోకం అంతా కూడా ఆపదల్లో చిక్కుని ఉంటుంది. ముసలితనం చేత ఎన్నో ఇక్కడ ఏమంటారు శతైర్యుతం, జరా వ్యాధి శతైర్యుతం. వ్యాధులు 100 కొలది వ్యాధుల చేత బాధింపబడుతూ ఉంటుంది ఈ భూలోకం. అటువంటి ఈ భూలోకాన్ని ఎవరు చంపుతారయ్యా? ఎందుకు చంపడం అని అర్థమైందా? వీళ్ళందరినీ చంపడానికి ఎందుకు చూస్తున్నావు? వాళ్ళు మామూలుగానే బాధపడుతుంటారు 100 కొలది వ్యాధులతోటి, ముసలితనంతో 100 కొలది వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. తైస్తైరనిష్టోపగమైరజస్రం యత్ర కుత్రకః మతిమాన్మానుషే లోకే యుద్ధేన ప్రణయా భవేత్. ఎప్పుడు ఏ ఒక అనిష్టాలు అంటే ఇష్టం లేనివి ప్రాప్తించడం చేత బాధపడుతూ ఉన్న ఈ మనుష్యలోకంలో ఎవరైనా యుద్ధం పట్ల ఆసక్తి కలిగి ఉంటారా? అటువంటి వాళ్ళతో యుద్ధం చేయాలని ఆసక్తి కలిగి ఉంటారా? క్షీయమానం దైవహతం క్షుత్పిపాసాజారాదిభిః విషాద శోక సమ్మూఢం లోకంత్వం క్షపయస్వమా. క్షీణించేది, దైవం చేత పీడింపబడేది, ఆకలి దప్పిక ముసలితనం మొదలైన వాటితో దిగాలు చెంది దుఃఖాక్రాంతమైనదైనా మనుష్యలోకాన్ని ఎందుకయ్యా నువ్వు నశింపజేయడానికి చూస్తావు? పశ్యతావన్మహాబాహో రాక్షసేశ్వర మానుషం మూఢమేవం విచిత్రార్థం యస్య న జ్ఞాయతే గతి. ఓ మహాబాహో అంటే గొప్ప భుజబల సంపద కలవాడా, ఏం చేయాలో తోచని విచిత్ర ప్రయోజనవంతుడైన ఈ మానవుణ్ణి చూడవయ్యా. వీని గమ్యం ఏమిటో ఎవరికి తెలుసు చెప్పు? క్వచిద్వాదిత్ర నృత్యాది సేవ్యతే ముదితైర్జనై రుజ్యతే చాపరహిరార్థైర్ ధారాశ్రు నయనాననై. కొన్ని చోట్ల సంతోషంతో కొంతమంది నృత్య వాయిద్యాదులు సేవిస్తూ ఉంటారు. ఇంకొన్ని చోట్ల దుఃఖితులై కళ్ళతో నిండిన నేత్రాలతో ఏడుస్తూ ఉంటారు.
మాతా పితృసుత స్నేహ భార్య బంధు మనోరమై మోహితో యంజనోధ్వస్త క్లేశం స్వం నావభుజ్యతే. మనుష్యలోకంలో ఉన్న జనులు తల్లి తండ్రి పుత్రులు భార్య బంధువులు వీళ్ళపైన ప్రేమ చేత మోహం చెంది దాంతో బాధపడుతున్నాను. తన క్షేమాన్ని గుర్తించజాలకున్నారు. తత్కిమేవం పరిక్లిశ్య లోకం మోహి నిరాకృతం జిత ఏవ త్వయా సౌమ్య మర్చలోకో న సంశయ. నాయన, ఈ విధంగా మోహంతో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకాన్ని ఇంకా బాధపెట్టి ఏం ప్రయోజనం నాయన? దీన్ని నువ్వు జయించినట్లే లెక్క, సందేహం లేదు. అవశ్యమే భీ సర్వైశ్చ గంతవ్యం యమ సాధనం తన్ని గృహీష్వ పౌలస్య యమం పురంజయ. నాయన, పురంజయ అంటే పురాల్ని జయించేవాడని, శత్రుపురాలని జయించేవు రావణ. ఈ మానవులందరూ ఏనాటికైనా యమలోకానికి వెళ్లాల్సిన వాళ్ళేవయ్యా. అందువల్ల నువ్వు ఏం చేయాలంటే ఆ యముణ్ణి ఓడించు, అది బాగుంటుంది. తస్మిన్ జితే చితం సర్వం భవచ్చేవన సంశయ ఏవ ముక్తస్థు లంకేశో దీప్యమానం స్వతేజస అబ్రవీన్నారదం తత్ర సంప్రహస్య అభివాజ్య. ఆ యముని కనుక జయించావా అందరినీ జయించినట్టే లెక్కయ్యా అనగానే ఈ మాటలు విని రావణాసుడు నారదుడికి నమస్కరించు నవ్వుతూ అన్నాడు. నమస్కరించి మహర్షే దేవగంధర్వ విహార సమప్రియా హంసమధ్యతో గంతుం విజయార్థం రసాతలం. దేవగంధర్వ లోకాల్లో విహరించే యుద్ధప్రియుడు అయిన ఓ నారద మహర్షి, యుద్ధప్రియుడు కాదు కలహప్రియుడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? సమరప్రియుడు అంటున్నాడు ఆయన. మహర్షే దేవగంధర్వ విహార సమప్రియ అంటే ఎప్పుడు కొట్లాట్లైందే ఆసక్తి చూపించేవాడా, నేను ఇప్పుడు విజయం కోసం రసాతలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఆ తర్వాత తతో లోకత్రయం జిత్వా స్థాప్య నాగాన్ సురాన్వసే సముద్ర అమృతార్థంచా మదిష్యామి రసాలయం. ఆ తర్వాత ముల్లోకాలని జయించి నాగుల్ని దేవతల్ని వశం చేసుకుని అమృతం కోసం సముద్రాన్ని మదిస్తాను అన్నాడు. రేపు మనం 21వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.